నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఒక దేశంలో నేరం జరిగితే నేరస్తుడిని శిక్షించాలి, అది న్యాయం. కానీ నేరస్తుడు ఒక టెక్నాలజీని ఉపయోగించాడని ఆ టెక్నాలజీని ఉపయోగిస్తున్న కోట్లాది మందిని శిక్షిస్తే అది న్యాయమా? ఈరోజు భారతదేశంలో టెలిగ్రామ్ చుట్టూ జరుగుతున్న చర్చ ఇదే. కొంతమంది చెప్తున్నారు టెలిగ్రామ్ మోసగాళ్ల అడ్డాగా మారింది. పరీక్షా పేపర్ లీకులు, సైబర్ మోసాలు, అక్రమ వ్యాపారాలకు వేదిక అయింది కాబట్టి కఠిన చర్యలు తప్పవు. ఇంకొందరు చెప్తున్నారు సమస్య టెలిగ్రామ్ కాదు, సమస్య నేరస్తులు. నేరస్తులను పట్టుకోవడం చేతకాక ప్లాట్ఫామ్ను నిందించడం సరైంది కాదు. ఈ రెండు వాదనల మధ్య అసలు ప్రజాస్వామ్య ప్రశ్న దాగి ఉంది. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. కత్తితో ఒక వైద్యుడు ప్రాణం కాపాడుతాడు, అదే కత్తితో ఒక నేరస్తుడు ప్రాణం తీస్తాడు. అయితే సమస్య కత్తిలో ఉందా లేక దాన్ని ఉపయోగించే వ్యక్తిలో ఉందా? టెలిగ్రామ్ కూడా అలాంటిదే. ఒక జర్నలిస్టు సమాచార మార్పిడికి ఉపయోగిస్తాడు, ఒక వ్యాపారి తన టీంతో కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తాడు, ఒక విద్యార్థి స్టడీ మెటీరియల్ కోసం ఉపయోగిస్తాడు. అదే సమయంలో కొందరు మోసగాళ్లు కూడా అదే ప్లాట్ఫారంను ఉపయోగిస్తారు. అయితే పరిష్కారం ఏంటి? మొత్తం ప్లాట్ఫామ్ను బ్లాక్ చేయడమా లేక నేరస్తులను గుర్తించి శిక్షించడమా? ఇక్కడే ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాలుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యత ఉంది. పరీక్షా మాఫియాలు, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు పెరిగిపోతే చూస్తూ ఊరుకోలేరు. కానీ ప్రజాస్వామ్యంలో భద్రత ఎంత ముఖ్యమో స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. చరిత్ర చెబుతోంది ప్రభుత్వాలు తరచుగా భద్రత పేరుతో అధిక అధికారాలు కోరుకుంటాయి, ప్రజలు స్వేచ్ఛ పేరుతో తక్కువ నియంత్రణ కోరుకుంటారు. ఈ రెండిటి మధ్య సమతుల్యత కోల్పోతే సమస్యలు మొదలవుతాయి. నిజానికి టెలిగ్రామ్ను బ్యాన్ చేయడం వల్ల ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం రాదు. పరీక్షా పేపర్లు బయటకు ఎలా వస్తున్నాయి? వ్యవస్థలో లీక్ ఎక్కడుంది? అధికారుల ప్రమేయం ఉందా? డబ్బు తీసుకుని ప్రశ్నాపత్రాలు అమ్మే నెట్వర్క్లు ఎలా పనిచేస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే ఈరోజు టెలిగ్రామ్ బ్యాన్ చేసినా రేపు మరో యాప్ వస్తుంది, ఎల్లుండి ఇంకో ప్లాట్ఫామ్ వస్తుంది. టెక్నాలజీని ఆపడం సులభం, కానీ నేరాన్ని పుట్టించే వ్యవస్థను మార్చడం మాత్రం కష్టం. అందుకే అసలు పోరాటం యాప్లపై కాదు, అక్రమాలపై, సాంకేతికతపై కాదు, అవినీతిపై, ప్లాట్ఫామ్లపై కాదు, నేరస్తులపై. ఈ దేశానికి భద్రత కావాలి, అదే సమయంలో స్వేచ్ఛ కూడా కావాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే భద్రత కోసం స్వేచ్ఛను త్యాగం చేయడం కాదు, స్వేచ్ఛను కాపాడుతూ భద్రతను సాధించడం. అదే అసలు పరీక్ష. టెలిగ్రామ్ పరీక్ష కాదు, మన ప్రజాస్వామ్య పరిపక్వతకు జరుగుతున్న పరీక్ష. ఈరోజు ప్రశ్న టెలిగ్రామ్ గురించి కాదు, ఒక నేరాన్ని ఆపడానికి ప్రభుత్వం ఎంత దూరం వెళ్ళొచ్చు అనే ప్రశ్న గురించి. ఆ సమాధానమే రేపటి భారతదేశ డిజిటల్ స్వేచ్ఛను నిర్ణయించబోతోంది.